తెలంగాణ రైతులందరికీ శుభోదయం. గ్రీస్లో వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి గ్రీకు భాష మాట్లాడతారు. ఏంది అమ్మతోడు ఇంకేమైనా పెట్టినా అందులో తిరుపతి గుట్టెక్కిన పుణ్యవంతము. మా అల్లుడు ఏదో కొత్తగా ట్రై చేస్తుండు, అది తెగుతలేదు. అది వాటర్ వేస్ట్ చేయకండి, అసలే మనం నీరూరు రైతులం. మనం ఖర్చు ఏం చేసిండంటే ఇగో 40 యూరోలు పెట్టి క్యాప్ కొన్నాడు. రైతు బంధు కూడా అయ్యారండి ఫ్రెండ్స్. జిందా మే క్యా మిల్తా హై? అల్లుళ్ళు కోడళ్ళు చేయండి, అల్లుళ్ళు కోడళ్ళు ఎంజాయ్ చేయండి. చెప్పే నీతోటి మంచిగా టైం పాస్ అయింది చెప్పు. నేను టైం పాస్ కానీ అన్నట్టు బరువు కావాలని అనుకువ ఉండాలి. బీటెక్ చేసిన అమ్మాయి కావాలి. నోట్ నోట్ ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. పెళ్లి కొడుకు సరిపోలా అలా మామయ్య తప్ప పంతులు. కాఫీ ఎందుకు ఇంత రేట్ ఇక్కడ అని అంటే, పైకి వెళ్ళి చక్కెర సాయిపోతే పైకి వెళ్ళి కొనుకొస్తారు కదా. అట్లా పైసలు ఏనొచ్చినాయి సరే ఇంకా రాలే. రైతు బంధు పడతలేవు అని చెప్తారు. రైతు బంధు పడతలేవు. కందికాయ లెక్కనే ఉంది కదా సేమ్. ఇది ఏంటిది నువ్వు? అది గంజాయి కానీ ఏమో కందికాయ అయితే కాదు, అలానే అనిపిస్తుంది. సిమిలర్ కందికాయనా ఇది? ఇక్కడ బండలకి వెళ్ళి పొగ వస్తుంది. మేబీ ఇది ఇంకెప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది బ్లాస్ట్ కానీ. స్మెల్ అంతా డేంజర్ వస్తుంది ఇక్కడ, కెమికల్ స్మెల్. సడన్గా ఇప్పుడు లావా వస్తే మన పరిస్థితి ఏంటంటారు? మక్కెని తెచ్చుకునే ఉండే కాల్చుకోవస్తుండే ఆ లావాతో. ఒలింపిక్స్ గ్రీసులోనే జరిగినాయంట. నేను ఇంటికాడ చదువుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదంతా వోల్కానో ఎరప్టైన్. అది ఇదంతా వేడి బండ వేడి ఉందట. ఏం లేదు, ముట్టి సలగైంది. పాప ఏమో చెక్ చేస్తుంది. ఇట్స్ హాట్. సో చూసారు కదా, ఇది కూడా ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అవుతుంది. మేబీ ఇప్పుడు కాదులే, ఇప్పుడు కావద్దు, ఎందుకంటే నేను ఉన్నా కదా. డేంజర్ అవుతుంది. మళ్ళీ మీకు వీడియో రాదు, ముందే చెప్తున్నా.